ముట్టాడే వెయిట్ చేద్దాం. నువ్వైతే తొందరపడకు. తొందరపడి మణమ్మ దగ్గర కూడా దాక్షాయిని గురించి నోరు జారకు. మణమ్మ తన కొడుక్కి ప్రమాదం ఉంది అంటే చాలా వైల్డ్గా రియాక్ట్ అవుతుంది. అలా జరిగితే వాళ్ళ ఐడెంటిటీ బయటపడిపోతుంది. ఎలాగూ బయటపడ్డాం కదా అని వాళ్ల విశ్వరూపం వాళ్ళు చూపిస్తారు. అలా జరగకూడదు అంటే ఫస్ట్ నువ్వు ఓపికగా ఉండు. కానీ అలా జరిగితే ఇంకో ప్రమాదం ఉంది. ఏంటి మేడం అది? సిరిని ఏమైనా చేసి ఆ నేరాన్ని నీ మీద నెట్టే అవకాశం ఉంది. ఎందుకంటే నువ్వు సత్యకి మొదటి భార్యవి, సిరి రెండో భార్య. చట్ట ప్రకారం నీకింకా డివోర్స్ అవ్వలేదు. ఒక రకంగా సిరిని అడ్డు తొలగించాల్సిన అవసరం నీకే ఉంది. అలాంటి స్టెప్ తీసుకుంటే మాత్రం నువ్వు ఇబ్బందుల్లో పడతావు. సరే, నువ్వైతే జాగ్రత్తగా ఉండు, ఓకేనా? సరే. అక్క, ఏమైందో కనుక్కున్నావా? ట్రాక్ చేశాను మంజు. వాళ్ళు కార్లో బయలుదేరి ఒక మాల్కు వెళ్ళి అక్కడ కార్ దిగి పార్క్ చేశారు. తర్వాత మాల్ లోపలికి వెళ్ళిపోయారు. మాల్లో ఏం జరిగిందన్నది మనకు తెలీదు. అది తెలియాలంటే మాల్కు వెళ్ళి అక్కడ సీసీ ఫుటేజ్ చెక్ చేస్తేనే తెలుస్తుంది. ఓ అవునా? అయితే అక్క, నువ్వు అక్కడికి వెళ్ళి సీసీ ఫుటేజ్ చెక్ చేయవా? అది కాదు మంజు. హలో సత్య గారు. మంజు ఎక్కడున్నావు? చిన్న ఇన్ఫర్మేషన్ కోసం బయటకు వచ్చాను. సరే, నువ్వు అర్జెంటుగా ఇంటికి రా. ఏమైంది సత్య గారు? ముందు నువ్వు ఇంటికి రా, వచ్చాక చెప్తాను. అలాగే. ఏం జరిగి ఉంటుంది? నిజంగా సిరికి ఏదైనా జరుగుంటే ఆయన నాకు ఫోన్లోనే చెప్పేవారు. పోనీ ఇంకేదైనా జరుగుంటుందా? లేకపోతే అర్జెంటుగా రమ్మని ఎందుకు చెప్తారు? అక్క, కాదు మంజు, ఇప్పుడు వెళ్ళి సీసీ ఫుటేజ్ చెక్ చేయడం అంటే చాలా కష్టం. అలా అయితే ఇప్పుడు వద్దక్క. సత్య గారు నన్ను ఎందుకో అర్జెంటుగా ఇంటికి రమ్మన్నారు. నేను అక్కడ ఏం జరిగిందో తెలుసుకుని నీకు ఫోన్ చేస్తాను. సత్య గారు ఫోన్ చేసి అర్జెంటుగా రమ్మన్నారు. ఏమై ఉంటుంది? ఏదైనా జరిగిందా? సిరిని దాక్షాయిని ఏమైనా చేసిందా? ఏమై ఉంటుంది? నేను అప్పటికీ సత్య గారికి చెప్తూనే ఉన్నాను, సిరి జాగ్రత్త అని. సిరిని ఎన్నిసార్లు వార్న్ చేసినా వాళ్ళకి అర్థం కాలేదు. సరే, ఏం జరిగిందో చూసి దాన్ని బట్టి ఏం చేయాలో ఆలోచించాలి.